హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సినీ టాక్స్. అండ్ ఈరోజు మనం రియాక్ట్ అయ్యే వీడియో వచ్చేసి డెకాయిట్ మూవీ నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో మనమైతే లేట్ చేయకుండా ట్రైలర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈలోపు ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చేసుకుందామా? నువ్వు లవ్ స్టోరీ అనుకుంటా. బుట్టది అడిసేది ఏదైనా లవ్ స్టోరీ బాగుంటుంది. అదే సస్పెన్స్ థ్రిల్లర్ అనుకుంటా ఇది కూడా. వీడి మూవీస్ అన్నీ అట్లానే ఉంటాయి. నాకు నా లైఫ్ మళ్ళీ కావాలి. ఫిక్స్. అందరిని ఒకేసారి చంపేయడానికి ప్లాన్ అది. అంటే ఎలాగైనా తప్పించుకుందాం అని అనుకుంటున్నాను. అయిపోయే ముందు పని ఉండదు. ఇద్దరు కలిసి చేసుకోలేదు కదా. పాప ఎవరు పాప? రుణాలకి వేరే వాళ్ళతో మ్యారేజ్ అయ్యింది. మోసం చేసినట్టుంది హీరోని. పార్ట్నర్ ఇన్ క్రైమా? లవ్ రివెంజ్ అనుకుంటా. ప్రకాష్ రాజ్ ఉన్నాడు ఇందులో. అయితే మామూలుగా ఉండదు. బాగుంది కొంతవరకు క్యారెక్టరైజేషన్ పట్ల. విలన్స్ కూడా ఒక ప్రేమ కథ పడుతున్నారు వెనక హీరోయిన్ కదా. నువ్వు ఉంటావు కదా. నేను ఉండాలి కదా. ఏంటి ఆ డైలాగ్ ఏంటి అది? నువ్వు ఉంటావు కదా అంటే నేను ఉన్నాను కదా. ఉన్నాను కదా, ఉండాలి కదా. ఉన్నాను కదా. నేను ఉండాలి కదా. ఉన్నాను కదా, నేను ఉండను కదా అన్నట్టు అనుకున్నా. ఉండాను కదా అని అన్నాడు. అది హీరోయిన్కి ఏ అవసరమల్లా హీరోని వాడుకున్నట్టుంది. అందుకే సో ఓకే. సస్పెన్స్ థ్రిల్లరో లేకపోతే డబ్బులు తీసుకొని దొబ్బేయడమో ఏదో చేసింది మొత్తానికి. అయితే ట్రైలర్ అయితే బాగుంది బ్రో. నీకేమనిపిస్తుంది? వెరీ క్లీన్ కట్ ఇంటెన్స్ లవ్ స్టోరీ కదా. బేసికలీ అనురాగ్ కశ్యప్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే ఐదర్ మెయిన్ క్యారెక్టర్స్ని యూజ్ చేసుకొని అతను ఏదో ఒక ప్రాబ్లం నుంచి బయటపడే క్యారెక్టర్స్ ఉంటాయి. కానీ ఇందులో నాకు తెలిసినంత వరకు అయితే వాడు జైల్లో ఉన్నాడు. సో మోస్ట్లీ ఏమేమి ఉంటుంది అంటే హీరోయిన్కి పాపను పుడుతుంది, పాపకి హాస్పిటల్లో ఉంటుంది. సో లేకపోతే పాప కాదేమో బ్రో, వాళ్ళ హస్బెండ్ ఉండొచ్చు కదా. ఎందుకంటే వాళ్ళ పాప స్క్రీన్ లో కనబడుతుంది కదా. బాగానే ఉంది. లేదు, హస్బెండ్ క్యారెక్టర్ ఎక్కడ చూపించలేదు. అంటే హాస్పిటల్లో ఉండొచ్చు కదా. కొంచెం క్షణం వైబ్స్ ఉన్నాయి. అండ్ గూఢచారి సినిమాటోగ్రఫీ ఫిల్మోగ్రఫీ చాలా బాగుంది. డైరెక్టర్ కూడా ఇంతకుముందు మూవీస్లో ఫిల్మోగ్రఫీలో చేశాడు చాలా మూవీస్లో, లైక్ గూఢచారి కూడా ఇన్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. డెకరేట్ అంటేనే అమ్మాయి కోసమే కదా, ప్రేమ. సో మేబీ అనురాగ్ కశ్యప్ వల్ల వీళ్ళిద్దరు విడిపోయి ఏదో జరుగుండొచ్చు. సో దానికోసం హీరో రివెంజ్ చూడాలి. మరి ప్రకాష్ రాజ్ పోలీస్ అనుకుంటా ఇందులో. ప్రకాష్ రాజ్ చూసాం మనం దాంట్లో. మొత్తం డామినేట్ చేస్తాడు ప్రకాష్ రాజ్ అయితే. కానీ చాలా మంది ఎమ్మడి పడుతున్నారంటే అమౌంట్ 1 crore గురించి కాదు, ఏదో పెద్దదే ఉంది మొత్తానికి. మోస్ట్లీ ఇట్స్ వెరీ గ్రిప్ట్ స్టోరీ. బాగా ఇంటెన్స్డ్ ఉంది చూడడానికి, చాలా క్లీన్ కట్, చాలా ఇంటెన్స్ షాట్స్ ఉన్నాయి. కానీ రెడీ చేసిపోయి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో. వీ కెన్ కౌంట్. అతను ఎంత కాదనుకున్నా సెలక్షన్ మాత్రం బాగుంటుంది. అడిగి చేసి ఎనీవే ఈజ్ ద గోల్డెన్ ఫిష్ ఇన్ దిస్ మార్కెట్. ట్రైలర్ అయితే మాత్రం బాగా కట్ చేశారు. ప్లస్ కొన్ని క్లిప్స్ కూడా అక్కడక్కడ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ అనిపించినాయి నాకు కూడా. ఇంకేదైనా ఉందంటే మనం ఇంకేదన్నా కూడా మనం 10th మనం అందరం కలిసి దీనికి బ్రేక్ ఇవ్వాల్సిందే మూవీ అయితే ఖచ్చితంగా. వెరీ సాటిస్ఫైడ్ విత్ ద టీజర్. కంపల్సరీ చేస్తున్నారు మనం థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. సో వన్ మోర్ బ్యాంగ్ విత్
దిస్ ఏప్రిల్ 10th అయితే అడివిషన్స్ మళ్ళీ అడివిషన్స్ సినిమాలు ఖచ్చితంగా 100% హిట్ అవుతున్నాయి, కానీ అతను కన్సిస్టెన్సీ లేదు, చాలా గ్యాప్ తీసుకుని అంటే రిలీజ్ చేస్తున్నాడు. అంటే ఇన్ని సినిమాలు తీసడం కన్నా ఒకటే మంచి స్టోరీ తీసుకొని గ్యాప్ తీసుకుని మంచి స్టోరీ తీస్తున్నాడు. సెలెక్షన్ బాగుంది వాడు. కానీ చాలా టైం తీసుకుంటున్నాడు ఈ సినిమా కూడా. మంచిది అందులో ఎత్తుకొని తీస్తున్నాడు, సెలెక్ట్ చేసుకుని క్వాలిటీ మూవీ ఇస్తుంది. క్వాలిటీ చూద్దాం ఈ సినిమా అయితే ఎలా ఉంటుందో అన్నది లెట్స్ వీక్ మనం అయితే ఏప్రిల్ 10th వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. సో అంటిల్ దెన్ మీలో ఇంకెంతమంది అయితే ఈ వీడియో చూసారో మీకేమనిపించిందో అని మాత్రం కింద కామెంట్ చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.